నమస్తే మేడం. మీ పేరు సార్? నా పేరు ఎర్రా శ్రీనివాసరావు. మార్కెట్ యార్డ్ అమ్మాలి వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. ఓకే సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది సార్. చంద్రబాబు పాలన ఎలా ఉందంటారు? చాలా హామీలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం. కానీ హామీలు ప్రజలందరూ ఆశతో ఓట్లేశారు. హామీలు గత జగన్ ప్రభుత్వం కన్నా హామీల కన్నా ఎక్కువ ఇచ్చారు. అంటే హామీలు కూడా మాలాంటి హమాలి కార్మికులకు కూడా ఒక పని భద్రతతో కూడిన సంక్షేమ బోర్డుని చేస్తామని చెప్పి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ మా కార్మికులు కూడా అంటే మాకు కూడా హమాలి కాకపోతే అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు అందరికి కూడా ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తుంది నూతనంగా వచ్చినట్టు కూటమి ప్రభుత్వం అని చెప్పి మేమంతా ఆశపడ్డాం. కానీ మరి 11 నెలల నుంచి కూడా దానికి సంబంధించిన విషయం ఎక్కడ రావట్లేదు. అయితే సార్, వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? వైసీపీ పాలనలో వ్యతిరేకత వచ్చిందంటే అది జనాలకైతే సంక్షేమాలు ఇచ్చే కార్యక్రమంలో గతంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ వ్యవస్థ ద్వారా ఏంటంటే ఎవరైతే నీకు ఇవి వస్తాయి. జగన్ ప్రభుత్వం ఏం చెప్పారంటే నీకు అంటే వయసు రీత్యా లేకపోతే పిల్లలకైతే ఇవి వస్తాయి, పెద్దలకైతే ఇవి వస్తాయి, లేకపోతే మహిళలకైతే ఇవి వస్తాయి, చదువుకున్న పిల్లలకైతే ఇది వస్తాయి, లేకపోతే నిరుద్యోగులకైతే ఇది వస్తాయి, ఈ ఈ రేషన్కి సంబంధించి కూడా ఇంటికి వస్తాయి. ఇట్లాంటి చాలా చెప్పి అవి వాళ్ళు అమలు చేశారు. ఎందుకంటే ఆ ఎంఆర్ఓ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, లేకపోతే కలెక్టర్ ఆఫీసు ఏదైతే అధికారులకి వెళ్ళి పద్దాక కలిసే పరిస్థితి లేకుండా గతంలో నిర్వహించారు. అయినా అది బాగోలేదని అంటే అదేం కదా, అది అప్పుడు వాస్తవానికి అదే పరిస్థితి అప్పుడు బాగుంది. ఎందుకంటే కష్టపడి పని చేసుకునే వాళ్ళకి మాలాంటి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి ఆఫీసులు చుట్టూ తిరిగి చేసే పరిస్థితి పని పోగొట్టుకొని తిరిగే పరిస్థితి ఉండదు కాబట్టి చేయలేం. కాబట్టి అవి మాకు అందుబాటులోగా ఉండేది. ఇప్పుడైతే అన్నారు కానీ తిరిగే పరిస్థితి ఉన్నప్పటికి కూడా హామీలు అయితే ఏమీ అమలు కావట్లేదు. చాలా హామీలు ఇచ్చారు. మా కార్మికులకు సంబంధించి నేను చెప్పాను కంటే మాకే హామీ ఇచ్చారు. మరి అలాంటి హామీలే కూడా ఏమైనా హామీ ఇచ్చారు? మాకు హమాలి కార్మికులకి ఎటువంటి చట్టం లేని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకి అందరికీ ఒక సమగ్ర చట్టం తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఒక సమగ్ర చట్టం పని భద్రతతో కూడిన ఈఎస్ఐ, పిఎఫ్, సంక్షేమ బోర్డు లాంటిది ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు. కానీ మేము ఆశపడ్డాం. అది మరి 11 నెలలు అయినా సరే ఆ సబ్జెక్ట్ అయితే రాలా. వస్తుంది అనుకుంటున్నారా? అసలు ఇంకా టైం ఉంది. మేము రావాలనుకుంటున్నాం, చెయ్యాలి కదా. మరి చెప్పిన తర్వాత చేస్తే అసలు పబ్లిక్ సెక్టర్లో పనిచేసే కార్మికుల కన్నా ఈ అసంఘటిత రంగంలో ఎటువంటి చట్టాలు లేని కార్మికులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఆ మూటలు మోసిన వాళ్ళే కావచ్చు, తాపీ పని వాళ్ళే కావచ్చు, లేకపోతే ఆటో మోటార్లో రంగాల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, రైతు కూలీలుగా పనిచేసే కార్మికులు కావచ్చు. ఈ రాష్ట్రంలో చాలామంది కార్మికులు ఇంచుమించు 60% కార్మికులు ఉంటారు. ఎటువంటి రక్షణ లేని కార్మికులు, ఏ రోజుకి ఆ రోజు డైలీ లేబర్స్. వాళ్ళందరికీ చట్టం చేయటం వల్ల ఆ కార్మికుల జీవనోపాధి మెరుగుపడుద్ది. ఆ ఉద్దేశంతో చేశారని చెప్పి చేస్తారేమో ఆశతో ఈ కార్మికులందరూ ఈ కూటమి ప్రభుత్వకు ఓట్లు వేశారు. అయితే అది జరగలేదు. కానీ ఇప్పటికే మేము చాలాసార్లు సందర్భాల్లో మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి, మీరు మాకు ఇవి చెప్పారు అవి చేయండి అని చెప్పి మేము చాలా సందర్భాల్లో మీడియా ద్వారా అడగడం జరిగింది. చంద్రబాబు పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి అంటున్నారు. అది నిజమేనంటారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పరిశ్రమలు అయితే ఇంతవరకు రాలా. వచ్చినట్టు కూడా మాకు పెద్దగా లేదు. ఎందుకంటే ఈ ఏలూరులోనే 2 జూటు మిల్లులు మూతపడ్డాయి. ఏలూరులోనే
దాదాపు పూర్వం అయితే 10,000 మంది ఉండేవారు జూట్ మిల్లులో. 10,000 కుటుంబాలు ఏదో జీవనోపాధి సాగేది ఏలూరులో. ఆ రెండు మిల్లులు మూతపడ్డాయి. మూతపడమే కాకుండా మొత్తం కంపెనీలు తీశారు. ఆ కార్మికులందరూ రోడ్ల పాలయ్యారు. ఇప్పుడు ఆ కార్మికులు చూస్తుంటే ఇంకా చిన్న చిన్న పనులు ఎంత పరిస్థితి అంటే, అంతకుముందు ఆ 10,000 మంది కార్మికులు అక్కడ ఉంటే ఇక్కడ మామూలుగా ఈ తాపీ పనులని లేకపోతే డైలీ లేబర్ చేసుకునే పనికి ఒక జీతాలు ఓ మాదిరిగా ఉండేవి. ఇప్పుడు ఏలూరులో కార్మికులు పెరగటం వల్ల జీతాలు తగ్గించి మేము ఎంత ఇస్తాం, ఎంత ఇవ్వలేము. లేకపోతే సెక్యూరిటీ గార్డులాగో, లేకపోతే నైట్ వాచ్మెన్లాగో, లేకపోతే చిన్న చిన్న మాల్స్లో కూడా 200, 300 డైలీ ఇట్లా లేబర్ చేయటం. లేకపోతే చిన్న చిన్న కూట్లు పెట్టుకోవడం. ఫ్రూట్స్ ఉన్నాయి రోడ్డు పక్కనేమో ఒక యాపిల్ బాక్సు లేకపోతే ఒక కమలా బాక్సు పెట్టుకొని ఆ పూట గడవడం కోసం 100-200 సంపాదించుకునే పరిస్థితిలో కుటుంబాలు పోషించుకోవడం కాదు పరిస్థితి మన ఏలూరులో తయారైంది. ఇక్కడే గత ప్రభుత్వంలోనే జరిగింది ఇది. 2 మిల్లులు మూతపడ్డాయి గత ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఆ కార్మికులకు రావాలనే పిఎఫ్లు, ఈఎస్ఐ లాంటి, లేకపోతే వాళ్ళకి సర్వీసు అట్లాంటివి వచ్చే దాంట్లోనే చాలా ఇష్యూ జరిగింది. లాస్ట్కి ఆ సంఘాలు, కార్మిక సంఘాలు కాస్త పోరాడి అవి సాధించుకున్నాయి. ఇవాళ పరిస్థితి అక్కడ రోడ్ల పాలు అయిపోయారు. ఆ రోడ్ల పాలు అవ్వటం వల్ల ఉన్న కార్మిక వర్గానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి. అంటే ఒకడు పని చేసే చోట 2-3 అయ్యారు. దానివల్ల ఇచ్చే జీతాలు తక్కువైనాయి. ఇప్పుడు ఏలూరులో ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఏలూరులోనే కాదు, రాష్ట్రంలోనే ఎక్కడైనా కార్మిక వర్గం బయటపడాలంటే కనీసం ఇండస్ట్రీ రావాలి. ఇండస్ట్రీలు వస్తే వాళ్ళు పని చేసుకుంటే కనీసం జీవనోపాధి సాగే పరిస్థితి. ఎక్కడా ఇండస్ట్రీలు లేవు మన ఏలూరులో. మన ఏలూరుకే కాదు, మన జిల్లాలో ఎక్కడా లేవు. ఇప్పుడు ఎక్కడన్నా అరాకొర ఉన్న స్టేట్లోనో లేకపోతే మన ఏలూరు లాంటి ప్రాంతాల్లో ఉన్నాయి. మూతపడతా ఉంటే వాటి మీద మేనేజ్మెంట్ పట్టించుకోకపోతే దాన్ని పునరుద్ఘాటించి చేపించాల్సిన గవర్నమెంట్లు కూడా పట్టించుకోవట్లే. కార్మికుల్ని రోడ్ల పాలైనా వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇండస్ట్రీ రావాలి. ఇండస్ట్రీలు అందరికీ పని ఉంటే ఏలూరు బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఆదాయం లేదు. దాని ద్వారా కుటుంబాలు చిన్నాభిన్న అయ్యే పరిస్థితి ఇవాళ ఇక్కడే కనపడుతుంది. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి పాలన ఎలా ఉందండి? అంతా మేము చెప్పలేము. ఇక్కడ ఉన్నదే బాగోలేనప్పుడు నారా లోకేష్ ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజల్లో, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో జగన్ ప్రభుత్వం బాగోలేదని ఏదైతే అన్నారు, 3 కలిశారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసినాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం ఉన్న వాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్. 3 కలిశారు. 3 రాజకీయ పార్టీలు కలిసినాయి. ప్రజలకి మరింత వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, ఈ సంక్షేమ హామీలు కానీ, లేకపోతే ప్రజల్లో అభివృద్ధి చేస్తారు గవర్నమెంట్ ప్రభుత్వం ఈ 3 కలిసి బాగా చేస్తారని నమ్మారు. ఇక్కడే చేయలేనప్పుడు, వాళ్ళు 3 ఉన్నప్పుడే చేయలేనప్పుడు ప్రత్యేకంగా లోకేష్ గారు ఏం చేస్తారు? లోకేష్ గారు అందులో ఉన్నారు కదా. లోకేష్ గారు అందులో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అందులో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అందులో ఉన్నారు, బీజేపీ పార్టీ ఉంది ఇక్కడ. అందులో బీజేపీ పార్టీ నాయకత్వం కూడా కలిసే ఉంది. వీళ్ళందరూ చేయలేనిది లోకేష్ గారు సపరేట్గా ఏం చేస్తారు?